హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ 7 కప్ బర్ఫీ ప్రిపేర్ చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు పచ్చి కొబ్బరి, ఒక కప్పు జీడిపప్పు పొడి, ఒక కప్పు నెయ్యి, ఒక కప్పు పాలు, 2 కప్పుల పంచదార. అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకే కప్పుతో మెజర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి 7 కప్స్ ఉన్నాయి కాబట్టి దీనిని 7 కప్ బర్ఫీ అంటారు. ముందుగా ఒక కడాయిని తీసుకొని ఒక కప్పు పచ్చి కొబ్బరిని వేసి లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేయండి. ఇలా కొబ్బరిలోని తడిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ముందుగానే కొబ్బరిని ఫ్రై చేయడం వల్ల బర్ఫీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కొబ్బరిలోని తడిదనం అంతా ఆరిపోయిన తర్వాత ఒక కప్పు నెయ్యిని యాడ్ చేయండి. నెయ్యి అంతా కరిగిన తర్వాత ఒక కప్పు శనగపిండిని యాడ్ చేసి లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి. ఇప్పుడు శనగపిండిని పచ్చివాసన పోయేంత వరకు నెయ్యిలో ఫ్రై చేస్తూ ఉండండి. ఈ ప్రాసెస్ అంతా మంట లో ఫ్లేమ్లో ఉంచే చేసుకోండి. ఇలా శనగపిండి అంతా బాగా ఫ్రై అయిన తర్వాత 2 కప్పుల పంచదారను యాడ్ చేసి బాగా కలపండి. మీరు కావాలంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకేసారి వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతూ చేస్తే బర్ఫీ చేయడం త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఒక కప్పు క్యాష్యూ పౌడర్ను యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బాదం పొడి, కాజు పొడి 2 కలిపి కూడా తీసుకోవచ్చు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిన తర్వాత ఒక కప్పు పాలను కూడా యాడ్ చేయండి. నేను ఇక్కడ పాలతో పాటు మీగడను కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా మీగడ వేసి చేయడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు మంటను లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని పంచదార అంతా కరిగేంత వరకు కలుపుతూ ఉండండి. ఈ పంచదార కరిగే లోపల మనము బర్ఫీ వేయడానికి ప్లేటును ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. ఒక ప్లేటు మీద కొంచెం నెయ్యిని వేసి బాగా స్ప్రెడ్ చేసి పక్కన ఉంచుకోండి. 5 నిమిషాల తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఇలా కంటిన్యూస్గా కలపకుంటే అడుగు అంటుకుంటుంది. ముందుగానే పచ్చి కొబ్బరి, శనగపిండి రోస్ట్ చేసాము కాబట్టి మిగిలిన ప్రాసెస్ త్వరగా అయిపోతుంది. ఇలా 5 మినిట్స్ కంటిన్యూస్గా కలిపిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ దగ్గర పడతాయి. ఇలా బర్ఫీ మిక్చర్ దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్తో కొంచెము బర్ఫీ మిక్చర్ని తీసుకోండి. ఇలా బర్ఫీ మిక్చర్ చేతికి అంటుకోకుండా బాల్ లాగా ఫామ్ అయ్యింది అంటే మోల్స్లో వేయడానికి రెడీ అయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని అంతా నెయ్యి పూసిన ప్లేట్లో వేయండి. ఈ బర్ఫీ మిక్చర్ అంతా ప్లేట్ మీదకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక స్పూన్కు కొంచెం నెయ్యిని అప్లై చేసి స్పూన్తో అంతా స్ప్రెడ్ చేయండి. పిండి వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా స్పూన్తో ప్లేట్ మొత్తం ఫాస్ట్గా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ యూస్ చేసి మీకు నచ్చిన షేప్లో బర్ఫీ పీసెస్ను కట్ చేసుకోండి. నేను ఇక్కడ డైమండ్ షేప్లో బర్ఫీ పీసెస్ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ బర్ఫీ పీసెస్ అన్నీ అరగంట సేపు చల్లారిన తర్వాత ఇలా నైఫ్తో లేపితే ఈజీగా వచ్చేస్తాయి. ఇలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతూ చేస్తే 10 to 15 మినిట్స్లో బర్ఫీ అనేది రెడీ అవుతుంది. నేను చేసిన ఈ 7 కప్ బర్ఫీ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.